జారిపోయావు పవన్ కళ్యాణ్ గారు, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. నీకు కూడా అర్థమైపోయింది మీ జాయింట్ సఫలం కాదని, మీరు ఓడిపోతారని చాలా క్లియర్గా అర్థమైపోయిన తర్వాత ఇక డబ్బులు కుమ్మరించండి అనేటువంటి పద్ధతి. దాని అర్థం అదే. మీరు ఆ మాటలు అనకపోయినా డబ్బులు కుమ్మరించండి, ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాల్సిందే, ఓట్లు కొనాల్సిందే అని స్పష్టంగా అనకపోయినా ఆయన మాట్లాడినటువంటి తీరు యొక్క పద్ధతి యొక్క ఆలోచన అర్థం ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓట్లు కొనాలి, డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొని గెలిచేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాను. అంతేకాదు, నేను జాతీయ నాయకులతో చాలా తిట్లు తిన్నాను అన్నాడు. తిట్టరు మరి జాతీయ నాయకులు? నువ్వేమో బీజేపీతో పొత్తులో ఉంటావు, చంద్రబాబుతో మంత్రాలు ఆడతావు, చంద్రబాబు జైల్లో ఉంటేనేమో జైల్లోకి వెళ్ళి పలకరిస్తావు, పలకరించి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నావు అని అంటావు. ఒక పొత్తులో ఉండి ఆ పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకోకుండా మరొక పార్టీతో పొత్తులో మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చివాట్లు పెడతారు. వాళ్ళు పెట్టేది ఏంటి? దారైపోయిన అడిగినా కూడా చివాట్లు పెడతారు. ఏమయ్యా నీకు బుద్ధి లేదా? బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, బీజేపీకి చెప్పుకోకుండా నువ్వేంటే చంద్రబాబుతో పొత్తులోకి వెళ్తున్నావు, వాళ్ళకి అనుకున్నావా అని అడుగుతారు. అందువల్ల అనేక చివాట్లు నువ్వు తిన్నా రాబోయే కాలంలో మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు అన్నారు కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా, ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా, ఈయన ఎన్ని పోటీ చేస్తాడో ఈయనకి అర్థం కావట్లా. ఏదో అక్కడక్కడ భీమవరంలోనే పోటీ చేస్తాను అంటున్నా అంట, మరి నిజమో కాదో తెలియదు, అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటరు మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు, వాళ్ళు ఎన్ని సీట్లో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితికి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకపోతే లోకల్ ఇష్యూ ఇక్కడ ప్రస్తావన చేయాలి. నిన్న కూడా నేను ఒక బహిరంగ సభలో చెప్పా, ఇక్కడ నేను శాసనసభ్యుడిగాను, అదేవిధంగా డాక్టర్ అనిల్ పార్లమెంటు సభ్యుడిగాను పోటీ చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మీద పోటీ చేస్తున్న వారు ఎవరో తెలుసా మీకు? వాళ్ళిద్దరి పేర్లు నేను ఉచ్చరించను. నా మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు, కాంగ్రెస్ పార్టీలో పెరిగాడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యాడు. ఆయన ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళి ఇప్పుడు సైకిల్ పార్టీకి వచ్చి నా మీద పోటీ చేస్తున్నాడు. మీ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నాం. ఇన్ని పార్టీలు మాడినటువంటి వ్యక్తి విశ్వాసం లేని వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అంత పెంచితే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేని వ్యక్తి. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేస్తే ఆ జాతీయ అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి, ఏ పార్టీకి విశ్వాసం లేని వ్యక్తి విశ్వాసఘాతకుడు అని నేను చెప్తున్నా. మరి అనిల్ గారి మీద పోటీ చేసే వ్యక్తి మా పార్టీలోనే పుట్టాడు. వాడి కుటుంబం అంతా చాలా సందర్భాల్లో పార్లమెంట్కి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది. ఎక్కడ సందు దొరకలా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు